స్వర్ణ ప్రస్తుతం పులివెందులకు సంబంధించి జడ్పీ ఎన్నిక రసవత్తరంగా కొనసాగుతుంది. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతూ వచ్చింది. 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే రెండు ప్రాంతాలకు సంబంధించి అటు ఒంటిమిట్టకు సంబంధించి చూసుకున్నా, ఇటు పులివెందులకు సంబంధించి చూసుకున్నా దాదాపు 45 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వచ్చింది ఎన్నికల కమిషన్. ఈసీకి సంబంధించి ఆ 45 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడెక్కడ పకడ్బందీగా పోలీస్ బందోబస్తు కావచ్చు, అలాగే అధికారులన్నింటినీ మోహరించినప్పటికీ కూడా ఇంకా తీవ్ర స్థాయిలో ఇటు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య మాట యుద్ధం కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు కూడా ప్రయత్నిస్తూ వస్తుంది. అయితే ఈ ప్రచారంలో భాగంగానే చాలా చోట్ల ఘర్షణలు జరుగుతూ వచ్చాయి. టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల మీద వైసీపీ నేతలు దాడులు చేయడము, అలాగే వైసీపీకి సంబంధించిన అభ్యర్థుల మీద టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దాడులు చేయడం, వీటన్నిటినీ కూడా గత వారం రోజులుగా మనం చూసుకుంటూ వచ్చాం. కానీ ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది పీక్ స్థాయికి చేరిపోయింది. ఇక్కడికే ఒకళ్ళ మీద ఒకళ్ళని ఆరోపణలు చేసుకోవడం కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ పోలీసులు మాత్రము తమ శక్తి మేర ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీని ముందుగానే హౌస్ అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత వైసీపీకి సంబంధించి ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన హౌస్ అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా ఆయన ఇంటి మీద దగ్గరంతా కూడా గందరగోళం చేసినటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి మరొక ప్రదేశానికి తరలించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత వైసీపీకి సంబంధించి పులివెందులకు సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ వచ్చారు పోలీసులు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అక్కడ కీలక నేతలుగా ఉంటూ వచ్చారు. అటు టీడీపీకి సంబంధించి నేతలు కావచ్చు, ఇటు వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, వీళ్ళు బయటకు వచ్చి పోలింగ్ బూత్ల దగ్గర నిలబడి ఓట్లు వేయాలని చెప్పేసి అభ్యర్థించినా, లేదంటే బయటకు వచ్చి వాళ్ళు తిరుగుతున్నా కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉంటాయి. అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ టీడీపీ శ్రేణులు కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. మా అభిమానులు కావచ్చు, లేదంటే మా కార్యకర్తలు కావచ్చు, సామాన్య ఓటర్లందరూ కూడా ఓట్లు వేయడానికి వస్తే అక్కడ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైసీపీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇటు వైసీపీ వాళ్ళు మాత్రము పోలీసులు మొత్తము టీడీపీ వాళ్ళకే సహకరిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా వాళ్ళు టీడీపీకి సంబంధించిన వ్యక్తులకే, టీడీపీకి సంబంధించిన పోలింగ్ బూత్లో ఉండేటువంటి ఏజెంట్లకు మాత్రమే సహకరిస్తున్నారు. మా ఓటర్లందరూ ఓట్లు వేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళందరినీ రానివ్వట్లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు కూడా వేస్తున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అక్కడ ఎన్నికల కమిషన్ కావచ్చు, పోలీసులు కావచ్చు పూర్తిగా ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. అయితే కొంత పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు ఇటు పులివెందులకు సంబంధించి చూసుకున్నా, అటు ఒంటిమిట్టకి సంబంధించి చూసుకున్నా, రెండు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి 144 సెక్షన్ అమల్లో ఉంది. 144 సెక్షన్కి సంబంధించి ఎస్పీ కూడా ఆ ప్రదేశంలో ఆయన ఎప్పటికప్పుడు కూడా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల మీద కూడా ఆయన పూర్తిగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. అయితే ఓటర్లు మాత్రము ఓట్లేసేందుకు మమ్మల్ని పంపించండి అంటూ కూడా చాలా గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా బయటకు వచ్చి పోలీసులను సైతం కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీకి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి జడ్పీ అభ్యర్థిగా ఉన్నటువంటి హేమంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఆయన ఓటేయడానికి కూడా ఆయన వెళ్ళనివ్వట్లేదంటూ కూడా ఆయన బయటకు వచ్చి ఆయన ఇంటి దగ్గర కూర్చొని నినాదాలు చేస్తూ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఎస్పీ మాత్రము ఆయన ఓటు వేయడానికి వస్తానంటే మాత్రము 1+1 భద్రత కల్పించి ఆయన పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకెళ్తాము, అక్కడ ఓటు వేసిన వెంటనే ఆయన అక్కడ ఎలాంటి నినాదాలు చేయకుండా, ఎలాంటి ప్రచారం చేయకుండా వెంటనే బయటకు వచ్చేసి మళ్ళీ ఇంటికి వస్తేనే అలాంటి అనుమతిస్తామంటూ కూడా చెప్తున్నారు. అంటే ఏ మేర అక్కడ అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కావచ్చు, అక్కడ ఎంత పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొందో ఈ పరిస్థితులను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. చెప్పండి. సాధారణంగా ఈ ఎన్నికల సమయంలో ఇటు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ నినాదాలు లేకపోతే వాళ్ళ వర్షన్ వినిపిస్తూ ఉంటారు. బట్ మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం, స్థానికులే పోలీసులను ప్రశ్నిస్తున్న వైఖరి మనం చూస్తూ ఉన్నాం. ఎలా అర్థం చేసుకోవాలి? అయితే ఇక్కడ పోలీసుల మీద మాత్రం నేను ఇందాక చెప్పినట్టు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పోలీసుల మీద అయితే పోలీసులు అధికార పార్టీలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా చెప్తున్నారు. ఇటు ఒంటిమిట్టకి సంబంధించి కొన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా ఓటర్లందరూ ఓట్లు వేయడానికి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ వైసీపీకి సంబంధించిన వ్యక్తులను కావచ్చు, లేదంటే వైసీపీకి ఓట్లు వేస్తారు వీళ్ళందరూ అనుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా టీడీపీకి సంబంధించిన ఏజెంట్లు కావచ్చు, లేదంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓట్లను అడ్డుకునే పరిస్థితి కావచ్చు, వాళ్ళని అడ్డుకునే పరిస్థితి కూడా చేస్తున్నారు. దాంతోపాటు కొంతమంది పోలీసులు వాళ్ళు ఓట్లు వేయడానికి బయటికి వెళ్తామంటే కూడా వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తాము. సో అలాంటి నేపథ్యంలోనే డైరెక్ట్గా పోలీసులు కాళ్ళ మీద పడి మమ్మల్ని ఓట్లు వేయడానికి అనుమతించండి, మేము పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓట్లు వేసి వస్తాము, మాకు ఇష్టం వచ్చినటువంటి పార్టీకి మేము ఓట్లు వేసి వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మీరు వెళ్తే అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంటుంది. సో మీరు కొంతసేపటి ఆగిన తర్వాత వెళ్ళండి, లేదంటే 2 గంటల తర్వాత వెళ్ళండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో పోలీసులు కూడా ఎలా అయితే స్వచ్ఛందంగా ఓటు వేయాలని చెప్పేసి సామరస్యంగా చెప్పాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి పోలీసులు కూడా
కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా పులివెందులకు సంబంధించి చూసుకున్నా, ఒంటిమిట్టకి సంబంధించి చూసుకున్నా ఈ రెండు ప్రాంతాలు కూడా ఇక్కడ వైసీపీకి ఎంతో బలంగా ఉన్నటువంటి ప్రాంతాలు. గతంలో కూడా ఇటు పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నా కూడా ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా వైసీపీకి ఓట్లు టర్న్అవుట్ అవుతూ వస్తూ ఉంటాయి. సో ఇప్పటికే కూడా ఖచ్చితంగా కూడా వైసీపీ గెలుస్తుందనేటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనాలంటే ఓట్లు ఏవైతే పడుతూ ఉంటాయో వైసీపీకి సంబంధించి వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తేనే ఇక టీడీపీ గెలిచే అవకాశం ఉంటుందంటూ కూడా వాళ్ళు చర్చిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఒకరి మీద ఒకరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేతలు ఇన్ని డబ్బులు పంచుతున్నారు, టీడీపీ నేతలు ఇంత పంచుతున్నారని చెప్పేసి కూడా ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు జరుగుతున్న నేపథ్యంలో 100 కోట్లు లేదంటే ఇక్కడ ఒక ఓటుకి 20 నుంచి 30 వేలు కూడా ఇస్తున్నారని చెప్పేసినటువంటి ఆరోపణలు ఏదైతే జరుగుతున్నాయో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంత ప్రతిష్టాత్మకంగా ఇటు పులివెందులకు సంబంధించిన జడ్పీ ఉప ఎన్నికను ఇటు రెండు పార్టీలు తీసుకున్నాయనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే అనూహ్యంగా మొన్నటిదాకా ఇక్కడ అభ్యర్థిగా ఎవరుంటారు అనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ పులివెందులకు సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి కూడా ఈమె అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇక్కడ జడ్పీ ఎన్నికకి సంబంధించి. సో ఇటు వైసీపీకి సంబంధించి హేమంత్ రెడ్డి కావచ్చు, ఇటు టీడీపీకి సంబంధించి కావచ్చు లతారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా బరిలో దిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక అనివార్యంగా మానంది. చాలా గట్టిగా ఒకరి మీద ఒకరు పోటీ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఎట్లాగైనా ఓట్ల టర్న్అవుట్ తక్కువగానే ఉంటుంది. ఒకసారి అక్కడ రెండు ప్రాంతాలకు సంబంధించి ఓట్ల పరిస్థితులు చూసుకున్నా, అక్కడ ఉన్నటువంటి పోలింగ్కి సంబంధించి చూసుకున్నా కూడా మొత్తం పులివెందులకు సంబంధించి 15 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అక్కడ ఓటర్ల సంఖ్య చూసుకుంటే 10,601 ఓట్లుగా ఉన్నాయి. సో పులివెందులకు సంబంధించి 15 పోలింగ్ బూత్ల్లో ఇప్పటి వరకు అంటే 11 గంటల వరకు సుమారు 4,500కు పైగా ఓట్లు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇక ఒంటిమిట్టకి సంబంధించి మొత్తం ఒంటిమిట్టకి సంబంధించిన ప్రాంతంలో 30 పోలింగ్ బూత్లని ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తూ వచ్చింది. అక్కడ మొత్తము 24,606 ఓటర్లు ఉన్నారు. ఆ ఒంటిమిట్టకి సంబంధించిన ప్రాంతానికి సంబంధించి అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే అక్కడ పోలింగ్ దాదాపు 6,500 వరకు కూడా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. సో 11 గంటల వరకు ఇటు ఒంటిమిట్టలో కావచ్చు, అటు పులివెందుల్లో కావచ్చు దాదాపు 30 నుంచి 35% వరకు కూడా ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో 2 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో 60 నుంచి 70% కూడా వరకు కూడా ఓటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు మాత్రము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసినా లేదంటే ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీసులు తగు భద్రత కల్పించి ఈ పోలింగ్ స్టేషన్ల వరకు తీసుకెళ్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా పార్టీలకు సంబంధించిన నేతల మధ్య లేదంటే ఒకరి మీద ఒకరి ఘర్షణ జరుగుతున్న నేపథ్యాలు చూస్తుంటూ ఇలా సామాన్య ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. తద్వారానే ఓటర్లు సైతం పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బతిమలాడుకుంటూ మా ఓటు హక్కు మా వినియోగించుకునే పరిస్థితి మాకు కల్పించేటట్టు కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. చాలా ప్రాంతాల్లో కూడా ఏజెంట్ల మధ్య కూడా గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు టీడీపీకి సంబంధించిన ఏజెంట్ల మధ్య అలాగే వైసీపీకి సంబంధించిన ఏజెంట్ల మధ్య కూడా కొంత ఉద్రిక్త నేపథ్యం కూడా జరుగుతుండడం వస్తుంది. చాలా పోలింగ్ బూత్లో ఒకరి మీద ఒక దాడులు చేసుకోవడం కావచ్చు, ఘర్షణ జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో పోలీసులు మాత్రము 3 అంచెల అక్కడ భద్రతను కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా పోలీసు బందోబస్తు కావచ్చు అలాగే అధికారులు కావచ్చు సన్నద్ధమై ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడ తీవ్ర స్థాయిలో ఇటు వైసీపీ టీడీపీ మధ్య కూడా యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున